ఎస్ పట్టలోకి, తల్లోకి అగ్ని గంధకాలు, ఎస్ కడుపులోగా చూడండి, అగ్ని గంధకాలు సుడిగాలి వలె తిరుగుతున్నాయి. ఎస్ పట్టలోకి 1,00,000 కోట్ల అగ్ని గంధకాలు. నోరు తెరవా, స్థలంతా తిప్పేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మలు నోరు తెరుస్తున్నా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరు నీవో చూడండి, ఆ దయ్యం ఎలా కాలిపోతుందో చూడండి. ఎవరు నీవు? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? సైతానా, ఏం చేస్తున్నావు? ఏ రోగాలు పెట్టావు? ఏ రోగాలు పెట్టావు? చూడండి, ఆ దయ్యం ఎలా కాలిపోతూ ఎలా ఏడుస్తుందో చూడండి. కడుపులో పాతాళం యొక్క నడిబొడ్డులో నుంచి వచ్చేటువంటి అగ్ని గంధకాలు ఆ దురాత్మల్ని పట్టేశాయి. ఏం చేస్తావు? ఇక మనశ్శాంతి లేకుండా ఇస్తావు. నువ్వేనా సైతానా? చూడండి అది ఎలా కాలిపోతుందో చూడండి. దేవుని స్థలంలో మీరు ఎప్పుడైనా ఏడ్చారా అలా? కానీ దయ్యం ఎలా ఏడుస్తుందో చూడండి. ఇవన్నీ తీసుకెళ్తావా? ప్రతి దయ్యం అంటూ నేను తీసుకెళ్తా అంటుంది. ఫ్రీగా తీసుకెళ్తావా? ఏదే దేవుడు అడ్డుపడుతున్నాడా? ఏ దేవుడు అడ్డుపడుతున్నాడు? ఎవరైనా సైతాన్, ఎవరైనా మీరు ముగ్గురు కలిసి, ముగ్గురు దయ్యాలు, ముగ్గురు మొనగాలు దయ్యాలు కలిసి తీసుకెళ్తాను ప్రయత్నం చేస్తున్నారా? ప్లాన్ చేస్తా ఉన్నారు. కానీ ఎవరు అడ్డుపడేది? ఎవరు? సైతానా? ఎవరైనా? ఏ దేవుడు? యేసయ్య అడ్డుపడుతున్నారంట. గట్టిగా చప్పట్లు కొట్టి ఎలా చంపాలి ప్రయత్నం చేస్తావు? కాళ్ళకు గాయాలు పెట్టింది నువ్వేనా? కాళ్ళకు గాయాలు చేస్తుంది నువ్వేనా? నువ్వే. ఇంకా ఏం చేస్తావు చెప్పు? ఇంకా ఏం చేస్తావు? బిడ్డలకి బిడ్డలకు పెళ్ళిళ్ళు పోతున్నాయి. బిడ్డలకి అట్లా కూడా బాగా చేసుకుంటారు. వాళ్ళు. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? బాబు కూడా చూడాలని చూస్తున్నా. వాళ్ళ బాబును కూడా తీసుకుపోవాలని చూస్తున్నా. వాళ్ళ బాబు ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళిపోతావా? సైతాన్ ఫ్యామిలీ మొత్తం తీసుకుపోవాలని చూస్తున్నా. కానీ ఇంటి మీద మంచిగా సన్న కూడా తీసుకోవాలి. ఇంట్లో యేసయ్య ఉన్నాడు కాబట్టి. ఇంట్లో యేసయ్య ఉన్నాడు. ఏమనిపిస్తుంది వాళ్ళకి? యేసయ్య ఉన్నాడు కాబట్టి. ఎస్, నువ్వు ఏం చేయలేకపోతున్నావా? నువ్వు ఏ ఊరు మంత్రగాడివి? నువ్వు ఏ ఊరు నీది? ఏముంది, చిలుక ఆకుతుందని భూమిలో, భూమి పక్కల భూమి ఆకుతుందని ఎక్కించుకోవాలని చూస్తున్నాం. బయటికి రా మంత్రగాల. ఏమైతే దురాత్మలు ఉన్నాయో చూడండి. ఈ మంత్రపు శక్తులు కాల్ చేసే చూడండి ఎలా మంత్రగాలు ఈ గుట్టు మీద నిమ్మకాయలు పెట్టారో చూడండి. ఇప్పుడు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ ఒంట్లో ఏ దురాత్మలు ఉన్నా కానీ వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా, లాగేస్తున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లాగేస్తున్నాడు. లాగండి. యేసుక్రీస్తు నామములో లాగండి. దూత లాగుతున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దూత లాగుతున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఫాస్ట్గా విడిచేసి వెళ్ళిపోతుంది. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చూడండి, అది నోట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. నోట్లో నుంచి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. దురాత్మ శక్తులన్నీ కూడా లయమైపోతున్నాయి, కాలిపోతున్నాయి. బయటికి రా. విడిచేసి వెళ్ళిపోతుంది. మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది. అలాగే మొత్తం నొప్పులు అన్నీ కూడా విడిచేసి వెళ్ళిపోతున్నాయి. యేసుక్రీస్తు చూడండి, ఆ దయ్యం అలాగే విడిచేసి వెళ్ళిపోతుంది. ఇక బిడ్డ ఒంట్లో ఉండదు. ఉండదు. యేసుక్రీస్తు నామములో. సమస్య లేవండి అమ్మా, లేవండి అమ్మా.
నడవండి అమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా, ఎస్ గట్టిగా, ఎస్ చప్పట్లు కొట్టి, ఎస్ ప్రభువును గణపరిచి గట్టిగా, ఎస్ గట్టిగా చప్పట్లు కొట్టి, ఎస్ నడవండి అమ్మా, నడవండి, నడవండి. ఓ రబబేషజే. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? కాలు మొత్తం నడవడానికి రాకుండే. కాలు మొత్తం నడవడానికి అసలు రాకుండేది, కాలంతా నొప్పులు ఉండేదమ్మా. కాలు మొత్తం ముళ్ళతో కాలంతా కూడా ముళ్ళతో కూర్చొని మీకు ఉండేది. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీకు? ఇప్పుడు జర మంచిగా నడవడానికి వస్తుంది. ఇప్పుడు మీకు నడవడానికి వస్తుంది, అవునమ్మా? ఎస్ దేవుడు స్వస్థపరచ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా, ఎస్ గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సహించి, ఎస్ గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎస్ గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్.